గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ నేను ఒక చిన్న విన్నపాన్ని చేయదలుచుకున్నాను. రీసెంట్గా నేను యూట్యూబ్లోను వాటిల్లోనూ ఒక 4-5 రోజుల నుంచి చూస్తున్నామండి. మన సాంప్రదాయం మన వైదిక ధర్మాన్ని మనమే అవమానించుకుంటున్నాం. ఇది నాకు అర్థం కావట్లేదు. ఇతర మతస్థులు, ఇతర కులస్తులు, ఇతర వాళ్ళు మనల్ని దూషించేటువంటి అర్థం ఉంది. మనలో మనం కొట్టుకుంటే ఇతరులకు చాలా చులకనం అయిపోతామండి. రీసెంట్గా ఒక మన సామవేదం షణ్ముఖ శర్మ గారు ఎవరో దాన్ని వెళ్ళి ఏకంగా దాని ఒక క్యాప్షన్, మరి వారు ఏ ఉద్దేశంతో అన్నారో తెలియదు, కానీ వారు చూసుకున్నారో లేదో తెలియదు, కానీ వారి మీద మాకు మంచి అభిప్రాయం ఉంది. వారు అలా పిచ్చిగా ప్రవర్తించడం తెలుసు. కానీ వారి యొక్క బొమ్మ మీద శివద్వేషి చెన్నగిరి స్వామీజీ అని పెట్టినప్పుడు వారు చెక్ చేసుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ చూసి నాకు చాలా బాధేసిందండి. ఎందుకంటే నేను శివాలయానికి సంబంధించిన పంతులు గారి అబ్బాయినే, మేము శివుడిని ఫాలో అవుతాము, అలా అని చెప్పినని ఇతరులను ఎప్పుడు మేము దూషించలేదు. నేను మన శ్రీ పూజలు చెన్నగిరి స్వామీజీ ఆశ్రమంలో ఆస్థాన నాట్యాచార్యులుగా పనిచేస్తున్నాను. నా మనసు అది చూసిన దగ్గర నుంచి చాలా ద్రవించిపోయింది. ఎందుకంటే నేను శివాలయం అర్చకులు గారి అబ్బాయిని. నన్ను ఇక్కడ ఆస్థాన నాట్యాచార్యులు చేసి ఎంతో అవకాశం ఇచ్చి ఎన్నో మాకు ఇక్కడ నటరాజ స్వామితో పూజ చేసినప్పుడు వాటికి సంబంధించిన హారతులకు స్వామివారు వచ్చి దగ్గరుండి చేశారు. నేను ఇంకోటి కూడా చూశాను, ఎన్టీఆర్ స్టేడియంలో శివ కళ్యాణం దగ్గరుండి స్వామివారు జరిపించినప్పుడు మీరు ఏ హక్కుతో శివద్వేషి అని అంటారు? అది చాలా తప్పండి. మీరు మార్చుకోవాలి మీ పద్ధతిని. ఒకవేళ మీరు గనక చూసి ఉండకపోయేట్టయితే గనక మీరు అడ్డనామం పెట్టుకున్నా, నేను అడ్డనామం పెట్టుకున్నా, అలా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడతామండి. ఎందుకు అలా భేదాభిప్రాయాలు చేస్తున్నప్పుడు మీరు అన్నారని వాళ్ళు గనక వాళ్ళ ఊరుకుంటారా? వైష్ణవులందరూ కలిసి ఏకమైతే ఏమవుతారండి? మీరు అనలేక కాదండి. ఒక పద్ధతి, ప్రామాణికం ఉంది, ఒక మంచితనం ఉంది. నోరు పారేసుకోవడం మాకు వచ్చు, అలా అని కాదు కదా. మీరు ఒక ఆశ్రమాన్ని అంటున్నప్పుడు ఒక వ్యక్తిని మీరు ఇష్టం వచ్చినట్టు అనడం చాలా తప్పది. మీరు పెద్దవాళ్ళు ఉండొచ్చు, పండితులు ఉండొచ్చు, మీకు అంత పాండిత్యం మాకు లేకపోయి ఉండొచ్చు. కానీ ఒక మనిషికి మీ బొమ్మ పెట్టి దాని మీద శివద్వేషి అని అంటే మేము కొట్టుకుని చావాలా? కాబట్టి ఇప్పుడు నేను ఉద్యోగం మానేసి వెళ్ళిపోవాలా? శివద్వేషం అంటే నన్ను తీసేసేయాలి కదా. మరి నేను ఉద్యోగం చేస్తున్నాను కదా, ఇక్కడ స్వామివారి దగ్గరే ఉంటున్నాను, మరి ఇదే బొట్టు పెట్టుకు తిరుగుతున్నాను, నన్ను ఎప్పుడు ఆపలేదే. మరి ఏ ఉద్దేశంతో మీరు అంటారు శివద్వేషి అని? ఒక మనిషిని పట్టుకుని చూసారా మీరు? ఆయన ఎన్ని శివాలయాలకు డబ్బులు ఇచ్చారో మీకు తెలుసా? ఎన్నో శివాలయాలకు డబ్బులు ఇచ్చారు. ఎంతమంది నేనే ప్రామాణికం ఇలా బొట్టు పెట్టుకుని నేను ఆశ్రమంకి వెళ్ళిన నన్ను ఎవరు ఆపరు. వాళ్ళ యొక్క స్థితి గతులు వాళ్ళలో ఉన్న పాండిత్యాన్ని చూస్తారే గాని వాడు నిలువు బొట్టు పెట్టుకున్నాడా, అడ్డబొట్టు పెట్టుకున్నాడా? ఎంతో మంది ముస్లింస్ వచ్చి బతుకుతున్నారు, ఇక్కడ క్రిస్టియన్స్ ఉన్నారు, ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో ఎవరిని కులమతాలతో. మా ఆశ్రమంలో మా హాస్పిటల్లో ఉన్న ఆయన మెయిన్ డాక్టర్ గారు ఆయన ముస్లిం. వీళ్ళు రావాలి, వీళ్ళు రాకూడదని ఎప్పుడు చేయలేదు. ఎవరు వచ్చిన భక్తులకి వాళ్ళు మంచి చేసి మంచిగా చెప్పి వెళ్తారు. మీకు ఎందుకంటే అంత ద్వేషం స్వామివారు అంటే? అంత మనసులో పెట్టుకుని ఆయన ఎవరు ఇంకొకరు బంగారయ్య శర్మ గారు, ఉండ్రాలయ్య శర్మ గారు, నాకు తెలియదు కానీ ఏదో ఒక శర్మ గారు. ఎందుకంటే అలా మీరు ఒక యతీశ్వరుని అంటున్నారండి. మరి అదే మన కంచిస్వామి గారు కానీ శృంగేరి స్వామి గారిని అంటే మీరు ఊరుకుంటారా? ఒక యతీశ్వరులను పట్టుకుని మీరు అంటారేంటంటే? కొన్ని వేల మంది వైష్ణవత్వానికి నిదర్శనం స్వామివారు. కొన్ని వేల మంది ఉన్నారు, అడ్డబొట్టు వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు స్వామివారి ఫాలోవర్స్. నేనే నిదర్శనం.